అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ చీకట్లో అద్దం. రచించిన వారు వాడపల్లి చంద్రశేఖర్ వర్మ. ఈ కథ కథా విజయం పోటీలో ప్రోత్సాహక బహుమతి 3000 రూపాయలు పొందిన కథ. ఉదయం మొబైల్ రింగ్ అవుతుంటే కామేశ్వరికి మెలకువ వచ్చింది. చీకటి తెరలు గదిని వదిలి ఇంకా పోలేదు. ఈ వేళప్పుడు చేసిందెవరా అనుకుంటూ పక్కనే ఉన్న ఫోన్ లిఫ్ట్ చేసింది. అమ్మా, నాన్నని అడిగావా? అటువైపు ఆమె కూతురు వసుధ మాట్లాడుతోంది. కామేశ్వరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తోచక తటపటాయిస్తూ ఊరుకుంది. ఏంటి మాట్లాడవు? నాన్నేమన్నారు? కూతురు రెట్టించి అడుగుతున్న విషయం. తనింకా భర్తని అడగలేదు. వసుధ ఎన్నిసార్లు అడిగినా కామేశ్వరి ఇక ఏం చెబుతుంది? వసుధ వారం రోజులుగా అందుకే ఫోన్ చేస్తుంది. అడిగితే భర్త కాదనడు. భర్త భార్గవ మీద ఆ నమ్మకం ఉంది. కానీ అభిమానం అడ్డొస్తుంది. నాన్నగారు బిజీగా ఉన్నారే, వీలు చూసుకుని అడుగుతాను. అదేంటమ్మా, ఈలోగా తాతయ్యకేమన్నా అయితే? వసుధ భయపడుతూ అంది. కామేశ్వరికి అదే బెంగ. కానీ తను ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నానని కూతురికి చెప్పలేకపోతుంది. పోయిన నెలే కదా చూసొచ్చాను, ఆయనకేం కాదులే. నిర్లిప్తంగా అన్న కామేశ్వరి కళ్ళల్లో చెమ్మ చేరింది. ఏంటో నీ ధోరణి చిత్రంగా ఉందమ్మా. ఒంటరితనంతో బాధపడుతూ అనారోగ్యంతో ఎన్నిబ్బందులు పడుతున్నారో అన్నీ తెలిసి ఎలా ఊరుకున్నావు? అడిగితే నాన్న కాదనరు. వెళ్ళి తాతయ్యని తీసుకురా. వసుధ శాసించినట్లు అంది. కూతురన్నది వాస్తవమే అని కామేశ్వరికి తెలుసు. కానీ తండ్రి విషయాన్ని భార్గవని అడగలేకపోతుంది. అత్తగారి పట్ల తను చూపిన నిరాదరణ వల్ల భర్త దగ్గర చనువు అధికారాన్ని కోల్పోయానని వసుధకి చెప్పలేకపోతుంది. వసుధకి పెళ్ళై వెళ్ళిపోయాక భార్యాభర్తలు ఇద్దరే ఉంటున్నారు. ఇంట్లో మరో మనిషికి ఇబ్బంది లేదు. అందుకే భార్గవ కాదనడని నమ్మకమూ ఉంది. అమ్మా, ఏమైంది నీకు? నేను చెప్పేది వింటున్నావా లేదా? కామేశ్వరి మౌనంతో వసుధ విసుగ్గా అంది. సరే, నువ్వు కంగారు పడుకు వసుధ, ఏదో ఒకటి చేద్దాంలే, ఉంటాను అని వసుధకి మరో మాటకి తావివ్వకుండా కామేశ్వరి కాల్ కట్ చేసింది. కామేశ్వరి తల్లి ఏడాది కిందట చనిపోయింది. తండ్రి ఒంటరిగా స్వగ్రామంలో ఉంటున్నాడు. తమ్ముడు అమెరికాలో ఉంటున్నాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడి అక్కడే స్థిరపడిపోయి తండ్రి బాధ్యత నుంచి తప్పించుకున్నాడు. కామేశ్వరి తండ్రిది 7 పదులు దాటిన వయసు. తరచూ తొంగి చూస్తున్న అనారోగ్యం, వైద్య సదుపాయం లేని ఊరు. ఇరుగు పొరుగు సహాయపడుతుంటారు. వారు మాత్రం మాట సాయం తప్ప ఏం చేయగలరు? ఈ పరిస్థితే కామేశ్వరి ఆందోళనకి కారణం. కూతురు చెప్పకపోయినా సరే తండ్రిని చేరదీయాలని ఉంది. తను వీలు చూసుకొనైతే వెళ్ళి చూసొస్తుంది. ఈ వృద్ధాప్యంలో ఒంటరిగా ఆయన పడుతున్న ఇబ్బందులు చూస్తూ బాధపడుతోంది. ఇంటికి తీసుకొచ్చి తండ్రిని ఆదరించలేకపోవటం ఆమె స్వయంకృతం. అది తన అత్తగారి పట్ల కామేశ్వరి చూపిన బాధ్యతారాహిత్యం. కామేశ్వరి ఉదయం కూతురితో మాట్లాడాక భర్తను అడగాలనుకుంది. కానీ అతడు భార్య లేవకముందే తయారై బయటికి వెళ్ళిపోయాడు. భార్గవ వారం రోజులుగా తెల్లారుతూనే వెళ్ళిపోతున్నాడు. తిరిగి ఏ రాత్రికో వస్తున్నాడు. ఉదయం 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 6 గంటలకే వచ్చేవాడు. ఇప్పుడు భర్త ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో కామేశ్వరికి అర్థం కావటం లేదు. అడిగే అవకాశమూ దొరకలేదు. తల్లి చనిపోయినప్పటినుంచి భర్తలో వచ్చిన మార్పు కామేశ్వరికి తెలుస్తోంది. చెప్పుకోలేని స్పర్ధలేవో తమలో చేరి దాంపత్యంలో దగ్గరితనాన్ని కోల్పోతున్నామనుకుంది. లేకపోతే భార్గవ ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు? మరోవైపు తండ్రి పట్ల నిస్సహాయత. దీనికంతటికీ కారణం తనే అనుకుంది. దానికి ఈరోజు పశ్చాత్తాపపడితే సరిపోతుందా? సమస్యలు సమసిపోయి మానసికాందోళన సద్దుమణుగుతుందా? ఏం చెయ్యాలి? ఏది పరిష్కారం? కామేశ్వరి ఇలాంటి ఆలోచనలు ఎన్నిటితోనో అంతర్మథనంలో పడింది. భార్గవ కోసం ఎదురు చూస్తూ గతాన్ని గుర్తు చేసుకుంది. భార్గవ తండ్రి 10 ఏళ్ల కిందట చనిపోయాడు. ఒంటరైన తల్లిని ఇంటికి తీసుకురావాలనుకున్నాడు. అందుకు కామేశ్వరి అంగీకరించలేదు. అత్తగారిని ఆదరించడానికి నిరాకరించింది. చేరదీస్తే పరిచర్యలు చెయ్యాలి, ఆర్థిక ఇబ్బందులు మీద పడతాయి అనుకుంది.
బాధ్యత నుంచి తప్పించుకోవటానికి ఆమెకి అనేక కారణాలు కనిపించాయి. అత్తగారికి పుట్టింటి భరణంగా సంక్రమించిన ఆస్తిని ఆ డబ్బు కూతురికి ఇచ్చిందన్న అసూయ, కొడుక్కి వాటా ఇవ్వనందుకు అక్కసు పెంచుకుంది. అత్తగారు చేసింది సాంప్రదాయంతో పాటు న్యాయబద్ధమైంది, కానీ స్వార్థబుద్ధితో ఆమెపై స్పర్ధ చూపించింది. పైగా నెల నెలా వస్తున్న పింఛన్ని కూతురికే ఇచ్చుకొమ్మని అత్తగారి బాధ్యతని ఆడపడుచు మీదకి నెట్టేసింది. తల్లిని చేరదీయాలన్న భార్గవ ఆలోచనని కామేశ్వరి పడనీయలేదు. భార్యను ఒప్పించలేక బాధపడ్డాడు. తల్లి మీద అమితమైన ప్రేమ ఉన్నా సరే కామేశ్వరి దురుసుతనం భరించడం కష్టమని తెలుసు. పంతాలు పట్టింపులకు పోయి తీసుకొచ్చిన అత్తగారిని గౌరవంగా చూడదన్న అనుమానమూ ఉంది. చెల్లెలి దగ్గరే తల్లికి సదుపాయం సుఖం ఉంటుందని ఊరుకున్నాడు. అలా సంసారంలో సర్దుకుపోయాడు. ఒకసారి తల్లికి బాగోలేదని తెలిసి భార్యతో కలిసి వెళ్ళాడు. అనారోగ్యంతో మంచం పట్టిన తల్లిని చూసి బాధపడ్డాడు. వార్ధక్యంలో ఉన్న తల్లిని చేరదీసి సేవ చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చితికిపోయాడు. దీనికంతటికీ కారణమైన భార్యపై మనసులో తృణీకారభావం తొంగి చూసింది. ఆ కోపంలో భార్యకు బుద్ధి చెబితే గాని మానసిక క్షోభ చల్లారదనుకున్నాడు. కామేశ్వరి భర్త మొహంలోని మార్పుని పసిగట్టింది. మంచం పట్టిన అత్తగారిని ఇంటికి తీసుకెళ్లాల్సి వస్తుందన్న భయం మొలకెత్తింది. ఆమె ఊహించినట్టుగానే ఆ ప్రస్తావన వచ్చింది. ఒరే భార్గవ, ఎన్నాళ్ళో ఇంకా బతకనురా, చివరి రోజుల్లోనైనా నీ దగ్గర ఉండాలనుంది, తీసుకెళ్ళవు? చేతులు పట్టుకొని తల్లి దీనంగా అడుగుతుంటే భార్గవ చలించిపోయాడు. బయటపడని దుఃఖం మనసులో సుడిగుండమైంది. కామేశ్వరి ఉలిక్కిపడి అంతలోనే తేరుకుంది. అత్తయ్య, కదల్లేని స్థితిలో ఉండి ఎలా రాగలుగుతారు? దూర ప్రయాణం చేయలేరు మీరు, ఇక్కడ ఉంటేనే మీకు సుఖం అని కలగచేసుకుంది. కోడలి దురుసు స్వభావానికి భార్గవ తల్లి పేలవంగా చూసింది. అలా కాదమ్మా, కూతురింట్లో కాలం చేస్తే నా కొడుక్కి గౌరవప్రదం కాదు. అత్తగారి మాట పట్టించుకోనట్లు కామేశ్వరి ముఖం చిట్లించింది. తన గురించి తప్పిస్తున్న తల్లెదుట భార్గవ దోషిలా నిలబడ్డాడు. అమ్మా, నువ్వేం బాధపడకు, వీలు చూసుకొని వచ్చి 1 వారంలో తీసుకెళ్తాను అని అన్న కొడుకు మాటకు తల్లి కళ్ళల్లో ఆశ మెరిసింది. వస్తావు కదూ, అంతవరకైనా బతకాలనుంది. తల్లి చూపులకు భార్గవ కళ్ళల్లో నీళ్లు నిలవలేదు. ఇంటికి తిరిగొచ్చిన మరునాడే తండ్రికి బాగోలేదని కామేశ్వరి ఊరు వెళ్ళిపోయింది. భార్య అంతర్యం భార్గవికి అర్థమైంది. కామేశ్వరి వారం తర్వాత తిరిగొచ్చింది. ఆ రోజే అతడి తల్లి చనిపోయింది. ఒకనాటి రాత్రి కామేశ్వరి నిద్రలో తుల్లిపడి లేచింది. గుండెల్లో గుబులు, వెన్నులో వణుకు, భయంతో ఆమె శరీరం కంపిస్తోంది. చూపులు చలిస్తూ పక్కకి చూసింది. పడక మీద భార్గవ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. భర్త పక్కన ఉండటంతో స్థిమితపడింది. కాసేపటికి కలగన్న విషయం లీలగా స్ఫురణకి వచ్చింది. చిత్రమైన కల, గుండెల్లో ఉద్విగ్నత. ఆకాశం నుంచి మహాజ్యోతి వెలుగు దిగి మనిషిగా మారి తనకు దగ్గరగా వచ్చింది. కళ్ళల్లోకి దివ్యకాంతితో చూస్తూ ఏదో అడుగుతుంటే భయంతో మెలకువ వచ్చేసింది. కలలోని రూపం జాడలు బెడ్లైట్ నీలం కాంతితో కదలాడుతున్నట్లు తోచింది. కామేశ్వరికి జడుపు పుట్టింది. భయం పెరిగి నోరు తడారిపోయింది. మంచినీళ్ల కోసం చూసింది. పక్కన సైడ్ టేబుల్ మీద బాటిల్ లేదు. రాత్రి పెట్టడం మర్చిపోయినందుకు అసహనంతో నిందించుకుంది. హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలడం లేదు. దాహంతో ప్రాణం పోయేటట్టుంది. తప్పదని కామేశ్వరి భర్తను లేపింది. ఏవండి, ఏవండి? విడీవీడని ఆమె గొంతు వణికింది. భార్గవలో ఉలుకు లేదు, పలుకు లేదు. మిమ్మల్నే, లేవండి! భుజం మీద గట్టిగా తట్టి లేపింది. భార్గవ ఉలికిపాటుగా కళ్ళు విప్పాడు. భార్యను చూసి గతుక్కుమన్నాడు. మొహం ఎర్రగా కందిపోయి నుదుటిన పట్టిన చెమటకు కుంకుమ జారి కురులు చెదిరి వెదురు చూపులతో ఉన్న కామేశ్వరి జడుపు పుట్టించింది. ఏంటి, ఏమైంది? భార్గవ గాబరా పడుతూ అదాటుగా లేచి కూర్చున్నాడు. దాహం, దాహం
అంటూ కామేశ్వరి గుటకలు మింగింది. భార్గవ ఆమె ఆందోళన చూసి నిద్రలో పీడకలొచ్చి భయపడుతోందనుకున్నాడు. తెస్తానుండు, ఒక్క నిమిషం అని మంచినీళ్ల కోసం వెళ్ళబోతుంటే కామేశ్వరి వారించింది. వద్దు, వద్దు, మీరెక్కడికి వెళ్ళొద్దు, నాకు చాలా భయంగా ఉంది. ఏమైంది? ఎందుకలా కలవరపడుతున్నావు? లైట్ వేస్తానుండు అంటూ భార్గవ తలగడ పక్కనున్న స్విచ్ వేశాడు. గదిలో వెలుతురు పడగానే కామేశ్వరి భయం తగ్గినట్లనిపించింది. తేలిగ్గా ఊపిరి తీసుకుంది. వెళ్ళి మంచినీళ్లు తెచ్చాడు. కామేశ్వరికి దాహం తీరి గుండెదడ తగ్గింది. ఏమైంది? పీడకలొచ్చిందా? అంతలా భయపడ్డావు? కాసేపాగి భార్గవ అడిగాడు. అది అది కల కాదేమో. ఏమో, ఆత్మలుంటాయంటారా అని కామేశ్వరి శూన్యంలోకి వెర్రిగా చూస్తూ అంది. భార్య మానసిక స్థితి ఆమె మాటల్లోనే అర్థం చేసుకోవాలనుకున్నాడు భార్గవ. నువ్వేదో మనసులో సంఘర్షణతో లేని ఊహించుకుంటున్నావు. పడుకో, అలాంటి ఏముండవు. ఆహా, కాదు కాదు, తీరని కోరికలతో చనిపోయిన వారి ఆత్మలు మన మధ్యనే ఉంటాయట అనగానే భార్గవికి తల్లి గుర్తొచ్చింది. చివరి దశలో తన దగ్గర ఉండాలని కోరుకుంది. అది జరగలేదు. కారణం కామేశ్వరి. భార్య తన తప్పు తెలుసుకుందనుకున్నాడు. అందుకే చనిపోయిన అత్తగారిని తలుచుకుని పశ్చాత్తాపంతో భయం పుట్టి ఆత్మ అన్న భ్రాంతిలో పడిందనుకున్నాడు. అదంతా నీ భ్రమ, భయంలోంచి పుట్టిన భ్రాంతి. కాస్త స్థిమితంగా ఉండు. ఆహా, అలా కాదు. మీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ నిజం. అచ్చం అత్తగారిలా ఉంది. దేదీప్యమైన వెలుగు. నన్నేదో అడుగుతుంటే భయంతో మెలకువ వచ్చేసింది. సరే, అమ్మ ఆత్మ అనుకుందాం. అమ్మాత్మ వస్తే భయం దేనికి? భార్గవ ప్రశ్నకి కామేశ్వరి దగ్గర సమాధానం లేదు. తెల్లబోయి చూసింది. ఇదిగో, మనకి బుద్ధి కొరవడినప్పుడు తప్పులను కాలమే వేలెత్తి చూపుతుంది. అప్పుడు చింతనలోంచి సంఘర్షణ మొదలై వివేకంతో పాటు భయము పుడుతుంది. ఆ భయమే ఆత్మ. అదే నీ భ్రాంతి. భార్గవ ప్రశాంతంగా వివరించాడు. అర్థం చేసుకునే క్రమంలో కామేశ్వరి తన గురించి తెలుసుకుంది. కొంచెం వివేకంతో ఆలోచించు. అమ్మెప్పుడు మన మంచిని కోరుకుంటుంది. తప్పులు క్షమించి ఆశీర్వదిస్తుంది. భార్గవ భార్యని ఆత్మీయంగా చూస్తూ అన్నాడు. రామేశ్వరి పశ్చాత్తాపంతో వస్తున్న దుఃఖాన్ని నిలవరించలేక ఏడుస్తూ భర్త గుండెల మీద వాలిపోయింది. ఉదయం భార్గవ మొబైల్ రింగ్ అవుతుంటే భార్యాభర్తలిద్దరికీ మెలకువ వచ్చింది. అప్పటికే గది ప్రకాశవంతమైన వెలుగు నింపుకుంది. భార్గవ పక్కనే ఉన్న ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఏరా వసు తల్లి, ఇంత ఉదయాన్నే చేశావు? ఫోన్ చేసింది కూతురని కామేశ్వరికి అర్థమైంది. క్షేమంగానే ఉన్నారమ్మా, త్వరగానే రికవరీ అయ్యారని డాక్టర్లే అన్నారు. నీ తొందర హాస్పిటల్ వరకు ఉండొద్దు. అవును, 11 గంటలకు డిశ్చార్జ్ చేస్తా అన్నారు. వసుధ ఏమడుగుతుందో, భార్గవ ఏం చెప్తున్నాడో ఊహకందక కామేశ్వరి అయోమయంగా చూస్తుండిపోయింది. లేదురా తల్లి, ఇద్దరం నీ కాలుతోనే లేచాం. సరే సరే, తప్పకుండా. అమ్మతో మాట్లాడతావా? సరే, తాతయ్య ఇంటికొచ్చాక. భార్గవ కాల్ కట్ చేశాడు. కామేశ్వరికి గందరగోళంగా ఉంది. భర్త చివరి మాటకు ఏదో అర్థమైనట్లుగా లీలగా తోచింది. తండ్రి ప్రస్తావనతో మనసు ఉద్వేగభరితమైంది. ఉద్వేగంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కామేశ్వరి ఆతృతగా భార్గవ వైపు చూసింది. అవును, నువ్వు ఊహిస్తున్నది వాస్తవమే. మీ నాన్న క్షేమంగా ఉన్నారు. అదే మన అమ్మాయితో చెప్పాను. అవునా? ఎలా? కామేశ్వరి సంభ్రమాశ్చర్యాలకు లోనయింది. వారం కిందటే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఈరోజు నీ కోసం ఎదురు చూస్తుంటారు. భార్గవ ఆత్మీయంగా అన్నాడు. భర్త ఔదార్యానికి కామేశ్వరి మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. ఏమనడానికి మాటలు రాక నీళ్లు నిండిన కళ్ళతో భార్గవని చూస్తుండిపోయింది. ఇంకా కన్నీరెందుకు? త్వరగా తయారైతే వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొద్దాం. భార్గవ తొందర చేశాడు. కామేశ్వరి మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. కన్నీళ్లు తుడుచుకుంటూ సంతోషంగా లేచింది. చీకటి గదిలోని అద్దం, వివేకం లేని మనసు ఒక్కటే. అద్దానికి వెలుగు, మనసుకి వివేకాన్నిచ్చే బుద్ధి కావాలి. భార్గవ వసుధ కలిసి కామేశ్వరికి అదే ఎరుకపరిచారు.
మనం చేసిన తప్పే మన జీవితంలో మళ్ళీ ఎదురవుతుంది. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.